హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీళ్ళు ఇక్కడ ఎటువంటి మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. మీ డైరెక్ట్గా ఇంటర్వ్యూ సెలక్షన్ అయ్యాక మీకైతే డైరెక్ట్గా వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ కండక్ట్ సెవెన్స్ మ్యాక్సిమం అప్లై చేసుకోండి. కార్గో లాజిస్టిక్స్ నుంచి అయితే మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఎలైట్ సర్వీస్ కంపెనీ వాళ్ళైతే మనకైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 19th November అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మెయిన్గా ఇందులో మనకి జాబ్ రోల్స్ వేకెన్సీ చూసుకుంటే మనకి సెక్యూరిటీ స్క్రీనర్స్కి అయితే జాబ్ రోల్ ఫ్రెండ్స్. అంటే దీనికైతే మెయిన్గా ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నాను వీళ్ళు. చీఫ్ ఇన్స్ట్రక్టర్. సో దీనికైతే 1 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. ఇది ఢిల్లీ, కలకత్తా, చెన్నై, భోపాల్, సో ఇటు సైడ్ అయితే ఇస్తారు మనకి. అండ్ నెక్స్ట్ వన్ అయితే మనకి ఇన్స్ట్రక్టర్ డేంజరస్ గుడ్స్ రెగ్యులేషన్ చెప్తున్నారు వీళ్ళు జాబ్, పోస్ట్ ఆఫ్ ది జాబ్. దీనికైతే 2 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో సేమ్ ఇవే లొకేషన్స్. స్క్రీనర్ ఫ్రెషర్స్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్ అయితే మనకి మెయిన్గా. సో దీంట్లో అయితే 274 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో మెయిన్గా ఈ లొకేషన్ అయితే మనం మ్యాక్సిమం విజయవాడ కానీ గోవా కానీ ఎక్కువ ఈ లొకేషన్లో అయితే ఎక్కువ ఈ ఏరియా అయితే మనకి అయితే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని లాస్ట్ వచ్చేసి మనకి 10th December వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా అయితే అప్లై చేసుకుంటాం. ఈ జాబ్కి అయితే ఎక్కువ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి, 274 వేకెన్సీలు ఉన్నాయి. కాబట్టి మీరు మాక్సిమం ఈ పోస్ట్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అదే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వదిలేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. చీఫ్ ఇన్స్ట్రక్టర్ జాబ్లో చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకైతే సివిల్ ఇంజనీరింగ్ అయితే పాస్ అవ్వాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మినిమం మీకు 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అయితే మీకు. ఇన్స్ట్రక్టర్ జాబ్లో చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ అయితే మాక్సిమం సివిల్ ఇంజనీరింగ్ అయితే పాస్ అవ్వాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే మనం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. బ్యాగేజ్ హ్యాండిలింగ్, కార్గో ఆపరేషన్స్ మీకు దీంట్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. సెక్యూరిటీ స్క్రీనర్ ఫ్రెషర్స్ జాబ్ చూసుకుంటే మనం మాక్సిమం మీరైతే క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం జనరల్ వాళ్ళు ఎవరైనా 60% మార్క్స్ అయితే మీకు అయితే రావాలి ఫ్రెండ్స్. అండ్ మీకు SC ST క్యాండిడేట్స్ అయితే మీకు 55% మార్క్స్ అయితే రావాలని చెప్తున్నారు. లోకల్ లాంగ్వేజ్ అంటే మీకు లోకల్ తెలుగు రాయడం కానీ చదవడం కానీ వస్తే మీరైతే రీడ్ స్పీక్ అంటే మీ జస్ట్ మీ చదవడం కానీ రాయడం మాట్లాడడం కానీ మీకు ఇంగ్లీష్ రావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ హిందీ అంటే మీకు జస్ట్ మీ బేసిక్ హిందీ వస్తే సరిపోతుంది. హిందీ అనేది మీకు అంత మ్యాండేటరీ అయితే కాదు ఫ్రెండ్స్. జస్ట్ నార్మల్గా బేసిక్ హిందీ వస్తే మీరైతే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఏజ్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకి 18 years నుంచి 27 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ డి ఆప్షన్ మన DVలో చెప్తుంది జాబ్ ప్రొఫైల్ మెయిన్గా మనకి ఏముంటుందంటే వర్క్ ఇక్కడ చూడండి స్క్రీనింగ్ ఆఫ్ ది కార్గో ఇన్లైన్ హోల్డ్ బ్యాగేజ్ ఆఫ్ ది టెక్నికల్. అంటే మన జాబ్ మెయిన్గా ఏముంటుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్లో ఎవరైనా సరే లోపలికి వెళ్తున్నప్పుడు బ్యాగ్స్ తీసుకెళ్తారు. సో బ్యాగ్స్ అనేవి మీరు చెక్ చేస్తుండాలి. కార్గో కాంప్లెక్స్ అంటే మెయిన్ అదే ఫ్రెండ్స్. సో మీరు బ్యాగ్లో ఉన్న ఏమేమి ఉన్నాయి లోపల అంతా మిషన్స్లో మీరు అయితే చెక్ చేయాలి. అప్లికేషన్ ఫీజు అయితే మనకి జనరల్ వాళ్ళకైతే జనరల్ అండ్ OBC వాళ్ళకైతే 750 rupees ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ SC ST EWS అండ్ ఉమెన్స్ క్యాండిడేట్కి అయితే 100 rupees అయితే పే చేయాలని చెప్తున్నారు వీళ్ళు. ఈ అప్లికేషన్ అయితే మనకి 21 November అయితే రిలీజ్ చేశారు. అండ్ దీని అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 10th December వరకు ఉంది. ఈ అప్లికేషన్ అనేది మీరు అందరూ ఆన్లైన్ అప్లై చేయాలి ఫ్రెండ్స్. సో స్పీడ్ పోస్ట్ అండ్ రిజిస్టర్ పోస్ట్ నుంచి అయితే మీరైతే అప్లై చేయకూడదని చెప్తున్నారు. నెక్స్ట్ మీది అలా అప్లై చేసుకోవాలి. ఇది ఒక వెబ్సైట్ ఇచ్చాను. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. నేను లాస్ట్ చెప్తాను ఎలా అప్లై చేయాలనేది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీరు మెయిన్గా మీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. సో మీ మార్క్ లిస్ట్ కానీ సర్టిఫికేట్స్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు అండ్ మీ అటాచ్ వన్ రీసెంట్ ఫోటో, మీ అప్లికేషన్ ఫీస్ చేస్తాను ఆన్లైన్ పేమెంట్ అనేది. సో అది కూడా మీరు అయితే తీసుకెళ్ళాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు సిగ్నేచర్ చేసి అయితే ఈ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. సెక్యూరిటీ స్క్రీనర్స్కి అయితే మనకి మెయిన్గా ఫస్ట్ ఇయర్ అయితే మనకి 30,000 ఇస్తారు ఫ్రెండ్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ అయితే మనకి 32,000 ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ ఇయర్ అయితే మనకి 34,000 అయితే ఇస్తారని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ అడిషనల్గా మనకి అయితే వీళ్ళు రూమ్, ఫుడ్ అలవెన్స్ మొత్తం అన్ని వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు. ట్రైనింగ్లో మీకు అయితే 15,000 ఇస్తారు per month అని చెప్తున్నారు వీళ్ళు. సో ట్రైనింగ్ వచ్చేసి మీకు అయితే 3 months అయితే ట్రైనింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో 3 months అయితే మీకు మంత్లీ 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా బోనస్ వీళ్ళు ఏమి ఇస్తారంటే మనకి ఇక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్ 10,000 per annum అనేది మనకి. అండ్ మీకు ట్రావెలింగ్, రూమ్, ఫుడ్ అలవెన్స్ మొత్తం అయితే ఫ్రీగా ఇస్తారని చెప్తున్నారు వీళ్ళు. మన ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే మనకి ఫస్ట్లో ఇక్కడ AVSCC కోర్స్ అని మీరైతే మనకి 5 days అనేది కండక్ట్ చేస్తారు ట్రైనింగ్ అనేది. నెక్స్ట్ మీకు ఎయిర్పోర్ట్లో అయితే మీకు 3 months అయితే ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళు. నెక్స్ట్ ఇక్కడ AVSC బేసిక్ కోర్స్ అనేది 14 days ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. నెక్స్ట్ మీకు మళ్ళీ ఎయిర్పోర్ట్లో అయితే మీకు 1 month ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రీ సర్టిఫికేషన్ కోర్స్ అని మీకు అయితే 3 days అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు. తర్వాత మీకు టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ ది స్క్రీనింగ్ ఆఫ్ ది 2 days అయితే కండక్ట్ చేస్తారు ట్రైనింగ్. సో టోటల్ మొత్తం మనకైతే మాక్సిమం ఖచ్చితంగా అయితే మీకు 3 months అయితే ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మంత్లీ మీకు అయితే 15,000 ఇస్తారని మీరైతే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారంటే మనకి డిప్యూటీ జనరల్ మేనేజర్ అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మెయిన్గా ఇది ఎక్కడ ఉందంటే మనకి న్యూఢిల్లీ వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్
ఎలా అప్లై చేయాలో చూద్దాం. క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ అయిన ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే. డిస్క్రిప్షన్ మీకు అప్లికేషన్ లింక్ ఇచ్చాము, ఒకసారి మీరు అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు అయితే ఇంటర్వ్యూస్ ఇలా వస్తుంది. సో మీకు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ న్యూ యూజర్ కాబట్టి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇయర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ దగ్గర ఇక్కడైతే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఫ్రెండ్స్ ఇచ్చాక మీ ఆధార్ కార్డ్ ఫోటోని అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసినప్పుడు ఫోటోని మీకు PNG JPGలో అయితే ఫార్మేట్లో ఉండాలని చెప్తున్నారు వీళ్ళు, అండ్ PDF లో ఉన్నా సార్ నో ప్రాబ్లం. నెక్స్ట్ అయితే మీ ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసాక మేము వర్కింగ్లో ఈమెయిల్ ఐడి ఇవ్వండి, అండ్ మీ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ మీకు అయితే గుర్తుపెట్టుకుని మర్చిపోవద్దు. తర్వాత మీరైతే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్. మీ వర్కింగ్లో మొబైల్ నెంబర్ ఇక్కడ అయితే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. చేసాక మీకు అయితే పాన్ కార్డు ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, లేదంటే నో అని క్లిక్ చేయండి. తర్వాత మీకు ఏమైనా పాస్పోర్ట్ ఉంటే మీ ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేసేయండి. చేసాక ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సో క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసాక మీరు స్క్రోల్ చేసి ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాది స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.